హాయ్ అందరికీ. దీంట్లో నేను ఒక రెసిపీ ఆయిల్ చేస్తున్నాను. వేసాను. అదే దొండకాయ వెల్లుల్లి కారం అనమాట. దొండకాయ తినే వాళ్ళు కూడా బాగా తింటారు. ఒక ప్యాన్ పెట్టుకొని ఆయిల్ వేసుకొని అందులో కొంచెం మినప్పప్పు వేసి ఒక ఆనియన్ వేసి జీలకర్ర ధనియాలు ఒక చింతపండు వేసి బాగా ఫ్రై చేసి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు దొండకాయ తీసుకొని దొండకాయ పచ్చిమిర్చి మనం అయితే గుత్తి వంకాయ ఎలా అయితే కట్ చేస్తామో అలా కట్ చేసి పక్కన పెట్టుకోవాలి. పట్టుకున్న తర్వాత అవి ఫ్రై చేసుకోవాలన్నమాట. ఏదైతే మనం వేసామో మసాలాలు అది పక్కన పెట్టేసుకోవాలి. మళ్ళీ అదే ప్యాన్లో ఆయిల్ వేసేసి ఆయిల్ హీటెక్కిన తర్వాత ఏవైతే మనము దొండకాయలు కట్ చేసుకున్నామో గుత్తి వంకాయ కట్ చేసుకున్నట్టు అవన్నీ తీసి ఇందులో వేసేసేయాలన్నమాట. ఇది బాగా ఫ్రై చేసుకోవాలి. బాగా మెత్తగా అంతవరకు ఫ్రై చేసుకోవాలి మూత పెట్టేసి. తర్వాత మనం మిక్సీ పెట్టాం, ఇందాక ఫ్రై చేసాం కదా. మళ్ళీ చెప్తాను ఇంగ్రీడియంట్స్ ఏమేమి వేసాను నేను. మినప్పప్పు, ఒక ఆనియన్, జీలకర్ర, ధనియాలు, కొంచెం చింతపండు ఇవన్నీ వేసాను అనమాట. ఇప్పుడు మిక్సీ ఎలా పట్టుకున్నానంటే మిక్సీలో ఇవైతే ఫ్రై చేశానో అవన్నీ వేసి దాంట్లో కొంచెం కారం వేసాను, ఉప్పు వేసాను, కొంచెం వేసేసి అవి మిక్సీ పట్టాలన్నమాట. మిక్సీ పట్టిన తర్వాత మెత్తగా పేస్ట్ చేయాలి. కొంచెం వాటర్ వేసి కొంచెం మీ కన్సిస్టెన్సీకి తగ్గినట్టు వాటర్ వేయండి. వేసుకోండి లేదు. మంచిగా మిక్సీ పట్టి అదొక పేస్ట్ అవుతుంది. ఇది బాగా ఫ్రై అయ్యేంత వరకు దొండగానే ఫ్రై అయ్యేంత వరకు ఉంది. ఇది ఏం చూపిస్తున్నానంటే మేము చేసిన వంటలకి మా విండో చూడండి ఎలా అయిందని చూపించారనమాట. సో ఇది మూత తీసి కలుపుతూ ఉండండి, మెల్లగా కలపండి, దొండకాయలు మళ్ళీ విరిగిపోతాయి. తర్వాత దొండకాయలు బాగా ఫ్రై చేసుకోవాలి. మూత పెట్టేసేయాలి. మూత పెట్టి ఫ్రై చేయండి, స్ప్రెడ్ చేయండి గిన్నెలో. తర్వాత మూత పెట్టేసి ఫ్రై చేసిన తర్వాత ఈ పేస్ట్ ఇలా అయిందనమాట. కారము, మనం ఆనియన్, జీలకర్ర అవన్నీ వేసాం కదా, అది ఫ్రై అయింది. ఇంత మెత్తగా చేసుకోవాలన్నమాట. ఇప్పుడు ఆ పేస్ట్ అంతా వాటికి వేసేయాలి. వేసి బాగా కలిసిపోవాలన్నమాట. సేమ్ అలాగే కలిసిపోయేంత వరకు బాగా ఫ్రై చేసి ట్రై చేయండి. నేను చేశాను, నేను తిన్నాను, చాలా బాగా వచ్చింది కర్రీ అయితే. ఇది కర్రీ కాదు, దొండకాయ వెల్లుల్లి కారం రెసిపీ అనమాట. చాలా బాగుంది, మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. నేను కూడా ఇది యూట్యూబ్లో చూసే ట్రై చేశాను రెసిపీ. ఏదో నాకు మంచిగా అనిపించింది, సో నేను కూడా ట్రై చేసి పెడదాం. నాకు ఒక చిన్న యూట్యూబ్ ఛానల్ కాదు, యూట్యూబ్ ఒకటి క్రియేట్ చేశాను, దాంట్లో పెడదాం అనమాట. ఎవరైనా చూసిన వాళ్ళు ఉంటే లైక్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.